కూడా చనిపోవద్దయ్యా, నాలంటుకున్న ఆస్తు పాస్తులు ఎవరికి కూడా పోవద్దయ్యా, ఏ శత్రువులు వాళ్ళని దయించొద్దయ్యా అని ఆయన అంగలారుస్తూ ఏడుస్తూ ప్రార్థిస్తున్నాడు అండి. దేవుడు ఏం చేయండి తెలుసా అమ్మ, ఇంటి నాన్న దేవుడు ఏం చేస్తే తెలుసా, మునుపటి కంటే రెండంతలుగా ఐశ్వర్యించాడు. గట్టిగా చెప్పబడుతుంది. యోగుల చివరిలో రాయబడింది, యోగుకు పుట్టిన కుమార్తెలు ఆ దేశంలోనే అంత అందగత్తే లేరటండి. దేవునికి మహిమ కలుగును గాక. అదండి శ్రమల తర్వాత, కష్టాల తర్వాత అదండి మన జీవితం, బాధల తర్వాత అదండి మన మహిమ, మనకున్న ఇబ్బందుల తర్వాత వచ్చే ఆనందం మామూలు ఆనందం కాదండి. అందుకే దావీదు మహారాజు అంటాడు, 119వ కీర్తన 71వ వచనం. నా ఇంకొక మాట చదువు, 119వ కీర్తన 71వ వచనం మనం చదువుకున్నాం. అక్క 119వ కీర్తన 71వ వచనం అండి. ఎవరు చదువుతారు దయచేసి? ఒక మాట చదువు. 119వ కీర్తన 71వ వచనం. శ్రమ కలిగి ఉండుట నాకు మేలే. రెడీ చదువుతాడమ్మా. శ్రమ కలిగి ఉంట వెంకటరెడ్డి గారు 119:71. నీ కట్టడను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉంట నాకు మేలైన చెప్పడం స్తోత్రం. దావీదు ఎంత మంచి మాట అంటాడంటే, నేను నీ పద్ధతులు, నీ కట్టడలు, నీ విధులు తెలుసుకోవడానికి నా కష్టాలు రావడం చాలా మంచిది అంటాడు. అమ్మా, ఇప్పుడున్న స్థితి రాబోయే రోజులు దేవుడు మార్చివేస్తాడరా. ఇప్పుడున్న ఇబ్బందులు మనకి ఎందుకు ఇచ్చాడు తెలుసా? రాబోయే రోజులు నువ్వు ఎట్లుండాలనో అవన్నీ నీకు నేర్పిస్తున్నాడు నాన్న. దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఏమి లేనప్పుడు చుట్టాల బంధువుల గుణాలు బయటకు వస్తాయండి. ఎంత తక్కువ మాట్లాడతారు, ఎంత తీసేసినట్టు మాట్లాడతారు. వాళ్ళు అదరి ముందు మాట్లాడిన ప్రేమ, అనురాగం అవన్నీ కూడా వదిలిపెడతారు. అవి నిజాలు కాదు, నటన. కానీ నిన్ను నన్ను ఎప్పటికీ మనతో ఉండి మనల్ని ప్రేమించే దేవుడు యేసుక్రీస్తు అంటే దేవుడికి స్తోత్రం కలుగును గాక. నిన్ను విడువక ఎడబాయక నీకు ఎప్పుడుగా తోడుగా ఉండి నీ శ్రమలన్నింటిలో నీకు ధైర్యాన్ని ఇచ్చేవాడు మనం సేవిస్తున్న యేసుక్రీస్తు అంటే. ఈ లోకం లెక్క కాదండి. అందుకే దావీదు అంటాడు 118వ కీర్తన 8వ వచనంలో, రాజులను ఆశ్రయించు. ఒక చదువుదామా మాట. కీర్తన గ్రంథం 118:8 ఒక మాట చదువున్నాను. 118వ కీర్తన 8వ వచనం. మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు ఉత్తమం అండి. గట్టిగా చెప్పడం దేవుడి స్తోత్రం. అయిపోయిందండి. గట్టిగా చెప్పడం దేవుడి స్తోత్రం. మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు ఉత్తమం అండి. అందుకే ఆయన యెహోవాగా ఉన్నవాడు, నీ తల్లి గర్భంలో నిన్ను రూపించిన వాడు, నీ తల్లి గర్భంలో నీకు అన్ని కూడా సమస్తాన్ని చక్కగా అమర్చిన వాడు. ఆయనను ఆశ్రయించారండి. ఆయన ఆశ్రయించండి, ఆయన మాట వినడానికి ఇక్కడికి వచ్చామండి. మన చేతిలో ఉన్న ఈ గ్రంథం ఒక 4,000-5,000 సంవత్సరాల చరిత్ర అండి. ఇది చరిత్ర గ్రంథం. ఎన్నో తరాలు, ఎన్నో యుగాలు గతించిపోయాయి, కానీ ఆయన మాటలు ఇంకా ఉన్నాయండి. ఇప్పుడు నువ్వు ఉన్న స్థితిలో ఉంటే లాస్ట్ ఏమైతే కూడా ఇక్కడ రాసి ఉందండి. ఇప్పుడు ఉన్నట్టుగా మీరు యథార్థత లేకుండా ఇటు సగం అటు సగం ఉంటే లాస్ట్ మీ జీవితం ఏమైపోతుందో ఇందులో రాయబడి ఉన్నాయండి. అందుకనే యోబు వేకువజామున లేచి ప్రార్థించినట్టుగా మనం కూడా లేచి చీకటితో లేచినప్పుడు, ఆ చీకటిలో చాలా మంది 4 గంటలు లేచి గొడవ పెట్టుకుంటాడు. లావణ్య 4 గంటలు మేల్కొచ్చినదే గొడవే. పాపం ఆ మెత్తలు దుప్పట్లని బాగా ఫీల్ అయిపోతాయంట. ఇప్పటిదాకా మంచిగా ఉంటుంది, ఇప్పుడు నన్ను ఈ విసిరెత్తాను, నన్ను ఆ విసిరెత్తాను, మంచానికి ఇటుబడి అడగొట్టి కింద పడి బాధపడతా ఉంటాయట. ఏంటి అంటే మనం కప్పుకున్న రగ్గులు దుప్పట్లన్నీ ఫీల్ అయిపోతాయట. ఏం పుట్టింది మెలక రాకుండా మంచిగానే ఉంది, కానీ మేలుకొచ్చిన తర్వాత మనం కింద పడేసి వెళ్ళి పెట్టుకుంటారని ఫీల్ అయితే. ఒకసారి ఆలోచించండి. అపవాది మన కుటుంబాలు సంతోషం లేకుండా చేస్తే, మనం సేవిస్తున్న దేవుడు మనందరి కోసం ప్రాణం పెట్టి మనకు విశ్రాంతిని ఇవ్వడానికి భూమి మీదకి వచ్చినండి. చెప్పలు కూడా దేవుడు మన నెమ్మది ఇవ్వడానికండి. ఏ పెద్ద మనుషులంటే ఇంత మంచి మాటలు చెప్పేది, ఏ దేవుడు అంటే ఇంత మంచి ఆదరించేవారు. కానీ నీ కోసం నా కోసం కల్వరిశిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను లోకాన్ని జయించాను, మీరు నా యందు విశ్వాసం ఉంచండి. నేను లోకాన్ని జయించాను. ఇప్పుడు చెప్పండి, ఒక సముద్రంలో ఒక చెరువులో పడితే ఈత వచ్చిన వాళ్ళు అయితే కాపాడతారా, ఈత రాని వాళ్ళు అయితే కాపాడతారా? ఎవరు మాట్లాడండి?
ఈత వచ్చిన వాళ్ళే అండి. నా ప్రభు మనం సేవిస్తున్న దేవుడు ఈ లోకంలో 33 సంవత్సరాలు బ్రతికి గుడ్డి వారిని, కుంటి వారిని, మరణించిన వారిని, రోగాలతో ఉన్న వారిని, శాపాలతో ఉన్న వారిని బాగు చేసి ఈ లోకంలో బ్రతికిన 33 సంవత్సరాలు ఇంత పాపం అంటకుండా బ్రతికి మరణాన్ని సహించి 40 రోజులు అంటే అతను హింస పెట్టింది. 40 రోజులు కష్టాలు పెట్టి, శ్రమలు పెట్టి సిలువకేస్తే కాళ్ళలో, చేతుల్లో మేకులు, తలకుల కింద కొట్టి లాస్ట్ పక్కలో బరుస్తూ గుచ్చినా కూడా రక్తం నీళ్లు కారి చనిపోయి సమాధిలో పెడితే తిరిగి 3వ దినం తిరిగి లేచిన సర్వశక్తి గల దేవుడు అండి మనం సేవిస్తున్న దేవుడు. చప్పట్లు కొడతాం దేవుడు. నువ్వు ఎలాంటి స్థితిలో, ఏ భయానికైతే, ఏ సమస్య అయితే మనం భయపెడుతుందో, ఏ అప్పులు, ఏ అనారోగ్యం, ఏ ఇబ్బందులు, ఎవరు మనలో బాధ పెట్టిన దేవుడు అంటున్నాడు వాటన్నిటిలో నుండి నేను రక్షిస్తానని ఇదే కాలం మాట్లాడినాడు. నీ కుడి పక్క 91 కీర్తన 7వ వచనంలో నీ కుడి పక్క 1000 మంది పడ్డా, నీ ఎడమ పక్క 10,000 మంది కూలినా అపాయం ఎందుకు రాదు. బస్సులో పోతున్నావు అనుకోండి, 40 మందో 50 మందో ఉంటున్నాడు, అందరి కాళ్ళ కలిగిన నీకు మాత్రం ఏం కదండి దానికి అర్థం. సపోర్ట్ కూడా తెలుస్తావు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళరా? మనం సేవిస్తున్న దేవుడు జీవాధిపతి, జీవం గలవాడు. ఒకసారి ఆయన రుచి చూస్తే మనకు తెలుస్తుందండి దేవుడి రుచి ఏంటో. రుచి చూసి తెలుసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, కుటుంబాలు ఖరాబ్ అయితే దావకను పోతున్నాం, మనందరం ఎంతో చదువుకున్నాం. హాస్పిటల్లో డాక్టర్లు ఏమంటుండ్రు? దేవుడు పనికి మాలిన అబద్ధికులు. మీరు నమ్మకపోతే మీ దగ్గర ఉన్న లోకల్ హాస్పిటల్ పోండి, గుండెకి సంబంధించిన ఏదో నరాలకు సంబంధించిన ప్రాబ్లం అనండి, మందులు రాస్తారంటే 2 నెలలు పోయినాం. అయ్యే మందులు పట్టుకుని టౌన్లోకి పోయాం. వాళ్ళు అన్నారు ఈ మందులు ఒక్కడు కూడా పనికిరాడు, వాడు కూడా ఒక మందులు రాసాడు. అయ్యొక్క 2 నెలలు వాడినాం. వాటిని పట్టుకొని పట్నం వచ్చినాం, లేకపోతే విజయవాడకి పోయినాం, ఆ గుంటూరు పట్టణానికి పోయినాం. మళ్ళీ కనుక చూస్తే వాడు ఉంటాడు ఈ మందులు కూడా పనికిరా ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, అందరికీ చెప్పాలి. అమ్మా, ఇంట్లో చేసిన ఇడ్లీకి బియ్యం పిండి, మినపపిండే కావాలి. ఇంట్లో చేసిన, హోటల్లో చేసిన సేమ్ యాసిడ్ అండి, బియ్యం పిండి, మినపపిండే కావాలి. 5 స్టార్ హోటల్ చేసిన బియ్యం పిండి, మినపపిండే కాదు. దేనికి? ఇడ్లీకి. ఈ రోజున వీళ్ళందరూ చదువుకుని గుండెకి సంబంధించిన రోగమే కదా. ఈయన రాసిన ఈయన బాగులే ఉంటుంది, ఈయన రాసిన ఆయన బాగులే ఉంటుంది. వీళ్ళందరూ పనికి మాలిన ఉన్నట్టు కదా. ఒక మాట ఎవరు చెప్తే సంప్రీతి లేదే. వాళ్ళ అబద్ధికులు అంటే నేను దోసుకునేటోళ్ళు వాళ్ళు. ఇప్పుడు చెప్పండి, దేవుడు అంటున్నాడు, అక్కడ యోగు అంటున్నాడు, మీరు ఒక నోరు మూసుకొని సపరేట్గా మీరు అంతా అబద్ధికులు. ఇది నాకు తెలుసు, నాకు వచ్చిన బాధ ఏంటో తెలియదా? ఈరోజు మనం ఉన్న ఇబ్బందులు మనకు తెలివే. ఏ రకమైన ఇబ్బందులు ఎందుకు వచ్చాయి మనకు తెలియదా? మనకు ఒకరు తెలియకపోతే మర్చిపోతే ఒక్క మాట నువ్వు అంటే చాలట, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. ఒక్క మాట. 10 అంటాడు, నీ నోటితో ఒప్పుకొని హృదయం విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందమా నోటితో ఒప్పుకుందాం, ప్రభువా యేసయ్యా మమ్మల్ని క్షమించండి. ఒక్క మాట అందామా? మోకాళ్ళ మీద మోకాళ్ళ మీద ఒక్క మాట్లాడుకుందాం. దేవా మమ్మల్ని క్షమించండి నాన్న. ఈ స్థితిలో ఎవ్వరు మమ్మల్ని కాపాడరు నాన్న, ఎవ్వరు మమ్మల్ని కూడా రక్షించలేరు నాన్న, మమ్మల్ని క్షమించండి అన్నామమ్మ. ఒక మాట చెల్లి కళ్ళు మూసుకొని, దేవా మా పిల్లలు, మా కుటుంబాన్ని సరిగ్గా ప్రభావ ఇప్పుడు నీ బొమ్మలో నుండి, ఈ సమస్య నుండి ఎవ్వరు విడిపించలేరు ప్రభావ. నా తల్లి గర్భంలో రూపించింది నువ్వు కదా తండ్రి. 139 కీర్తన 16 అంటాడు, నియమించబడిన దినాల్లో ఒకటైనా కాకముంపే నా దినములని నీ గ్రంథంలో లిఖితములాయే అంటాడు. అవును చెల్లె నానా రెడ్డి గారు, మనం ఈ భూమి మీదకి రాకముందే మన గురించి మొత్తం దేవుడు రాసుకున్నాడండి. ఆయన సన్నిధిలో రాసుకున్నాడు నాన్న. మన గురించి ఆయన అన్ని రాసుకున్నాడండి. నీ కుమార్తె గురించి రాసుకున్నాడు, నీ కుటుంబం గురించి రాసుకున్నాడు, నీ బిడ్డల గురించి రాసుకున్నాడు, నీ కుటుంబంలో ప్రతి సమస్య గురించి ఆయన రాసుకున్నాడండి. ఆయనకు మరుగైంది ఏది లేదు నానా. చెల్లె, నీ పిల్లల గురించి ఆయన తెలుసు. కళ్ళు మూసుకొని ప్రభావం క్షమించు. కళ్ళు మూసుకొని ఏసయ్యా మా కుటుంబాల్లో ఉన్న బలహీనత ఇబ్బందులను విడుదలయ్యా. చిన్న మాట, అయ్యా మా కుటుంబాన్ని మీరు ఆదుకోతారు. ఎప్పుడు ఇబ్బందులను మమ్మల్ని విడుదల ప్రభా. నువ్వు తప్ప నన్ను ఆదుకునేది ఎవరు లేరు ప్రభా. ఇదిగో నా గురించి ఏమి రాస్తున్నావు నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు అది నెరవేర్చు.
ఒకవేళ వ్యతిరేకంగా పోతే నా అపరాధాలు క్షమించు, నా పొరపాట్లు క్షమించమని అడుగుదాం. స్తోత్రం నాయన. చిన్న ప్రార్థన ఎవరు చేస్తారు? వాక్యం నిమిత్తం నాన్న చిన్న ప్రార్థన, ఎవరైనా ప్రార్థన చేయాల్సిన వాళ్ళు చేయాలని ప్రేరేపరుస్తూ చిన్న క్లుప్త ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. చేయరా నాన్న ఎవరైనా చిన్న ప్రార్థన చేస్తున్నా? వాక్యం నిమిత్తం చిన్న ప్రార్థన చేద్దాం. ఇద్దరు క్లుప్తంగా 1 నిమిషం చేయాలి. చేయరా అందరం చేతులు చేయరా.